गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधये सर्वविद्यानां శ్రీ దక్షిణామూర్తియే నమః. మా గురుదేవులైనటువంటి బ్రహ్మానందరెడ్డి స్వాముల వారి పాదపద్మలకు సాష్టాంగ దండ ప్రమాణములు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ. శరీరం అనగానేమి, మనసు అనగానేమి, బుద్ధి అనగానేమి, ఆత్మ అనగానేమి, ఈ నాలుగుంటి గురించి మనము కూలాంకుషంగా ప్రస్తావించుకుందాము. శరీరము అణువుల పుట్ట. శరీరం అనేది అణువుల పుట్ట. మనసు అనేది ఆలోచనల పుట్ట. శరీరము అణువుల పుట్ట, మనసు ఆలోచనల పుట్ట. బుద్ధి బుద్ధి అనగానేమి, బుద్ధి అనగా అవగాహన పుట్ట. బుద్ధి అవగాహన పుట్ట. మనకు ఎందుకోసం అంటే ఏ పని చేయాలన్నా మనకు అవగాహన ఉండాలి. మనకు అవగాహన ఉండి చేయాలా. అందుకోసమనే మనకు అవగాహన అన్నా, అనుభవం అన్నా. అందుకోసమనే ఆత్మ అంటే మనకు కోరికల పుట్ట. ఆత్మ అనగా కోరికల పుట్ట. చూడు, శరీరం అనగా మనకు అణువుల పుట్ట, మనసు అనగా ఆలోచనల పుట్ట, బుద్ధి అనగా అవగాహన పుట్ట, ఆత్మ అనగా కోరికల పుట్ట. అదేవిధంగా మనకు ఈ నాలుగింటిని కూలాంకుషంగా మనము విచారించినప్పుడు అణువుల పుట్టాననగానేమి, ఆలోచనల పుట్టాననగానేమి, అవగాహన పుట్టాననగానేమి, కోరికల పుట్టాననగానేమి, ఈ అన్నింటిని కూడా గురువు దగ్గర మనము ఆచరించి విచారించి వైరాగ్యం చెందినప్పుడే మనకు అనుభవం వస్తుంది. అనుభవం రావాలంటే మనము కూడా గురువు దగ్గర విచారించాలా, గురువు దగ్గర కూర్చొని మనము నేర్చుకోవాలా. అప్పుడే మనము తయారవుతాము. అందుకోసమనే మనము నేర్చుకుండే పరంపరలో ఉండాలి. గురు పరంపరలో ఉంటూ నేర్చుకుంటే పరంపరలో తరించాలి. మనకు అవగాహన రావాలి, అనుభవ జ్ఞానం రావాలి. అందుకోసమని మనం అనుభవం రావాలంటే ఆత్మకు ఎవరు పుట్ట కావాలి? బ్రహ్మానందరెడ్డి స్వామి కావాలి. ఆత్మకు అనేది మా గురుదేవులు చెప్తారు. ఎందుకోసమంటే నైనం చందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయం త్యాపో నశోసైతి మారుతః. ఎందుకోసమంటే ఆత్మ ఎవరైతే నేను అంటా ఉండదో దానికి అవతల ఏదైతే